అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉగాది రోజు సాయంత్రం ప్రారంభించింది P4 అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్నర్షిప్ ఈ నాలుగు కలిపిందే ఈ P4 అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు నిరుపేద కుటుంబాలని ఒక సుమారు రాష్ట్రంలో 20 నుంచి 28 లక్షల వరకు ఉన్నాయనేది ఐడెంటిఫై చేశారు. ఈ ఐడెంటిఫై చేసిన కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళ చదువు కానీ లేదంటే ఉద్యోగాలు కానీ లేదంటే ఇంకా వాళ్ళకి ఆర్థిక అవసరాలు కానీ వీటన్నింటినీ కూడా ఈ డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు దత్తత అడాప్ట్ చేసి తీసుకునే కార్యక్రమే ఈ P4 కార్యక్రమం. ఈ P4 కార్యక్రమం వలన రాష్ట్రంలో ఉన్న నిరుపేదలైన ప్రజల్ని వారి వారి అవసరాల కోసం వారి అవసరాలు తీర్చే విధంగా ప్లాన్ చేయబడింది ఈ P4 ప్రోగ్రాం అనేది చెప్పక తప్పదు. P4 ప్రోగ్రాంలో ముందు కామన్ మ్యాన్ యొక్క కుటుంబ పరిస్థితి తెలుసుకోవడం, వాళ్ళకి ఏమేమి అవసరం ఉంది, పిల్లల చదువు కోసం అయితే చదువు లేదు, వాళ్ళకి ఏదన్నా వ్యాపారం చేసుకుంటానికి చిన్న వ్యాపారాలకు అవసరం ఆర్థిక సహాయం చేయటము, ఈ విధంగా ఈ P4 కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ P4 వలన సమాజంలో ఉన్న నిరుపేదలుగా ఉన్న పేదల్ని తగ్గించి వారి అభ్యున్నతి కోసం పాటుపడతాయి ఈ కార్యక్రమం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 94-95 సంవత్సరాల్లో ప్రజల వద్ద పాలన, శ్రమదానం అనే కార్యక్రమాలు తీసుకుని చేయటం జరిగింది. అది కూడా ఏంటి, ప్రజల వద్ద పాలన కానీ, శ్రమదానం కానీ, జన్మభూమి కానీ ఇవన్నీ కూడా పీపుల్ ఇన్వాల్వ్మెంట్తో జరిగే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఆ రోజు డెవలప్మెంట్ అనేది రోడ్ వేయటమో లేదా స్కూల్ బిల్డింగ్ కడతామో లేదంటే ఇంకో రకమైన విలేజ్ అవసరాలకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టేదాన్ని ఆ రోజు జన్మభూమి, శ్రమదానం, ప్రజల పాలన అనే కాన్సెప్ట్ ఆ రోజు నడిచింది చంద్రబాబు గారి పరిపాలన. ఈరోజు ఈ P4 అనేది పేదవాళ్ళగా ఉంచకుండా పేదవాళ్ళని కూడా ఉన్నత వైపుకి పయనించే విధంగా ఏర్పాటు చేయడమే ఈ P4 యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. ప్రైవేట్, పబ్లిక్, పీపుల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామే P4. ఈ P4లో ప్రజల్ని కింది స్థాయి ఉన్న ప్రజల్ని మరీ కింది స్థాయిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆర్థిక సౌలభ్యతం కల్పించి వారి చదువు కోసం, వారి ఉద్యోగాల కోసం, వారి వ్యాపారం చేసుకునేందుకు గాను, వారి లేకపోతే ఇల్లు కట్టుకునేందుకు కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ తీసుకొచ్చి చేసేదే ఈ P4 కార్యక్రమం. మరీ ముఖ్యంగా ఈ P4లో డబ్బు ఉన్నవాళ్ళు కొంతమంది, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు కొంతమంది పేదవాళ్ళని అడాప్ట్ చేసుకుని చేసేదే ఈ P4 కార్యక్రమాన్ని తెలియపరుస్తున్నాను. ఈ P4 కార్యక్రమంలో డబ్బు లేని నిరుపేదలైన ప్రజల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రభుత్వం. వాళ్ళకి అవసరమైన సహాయ సహకారాలు అందించి వాళ్ళని అభివృద్ధి వైపు తీసుకురావటమే ఈ P4 యొక్క ముఖ్య లక్షణం. అందులో భాగంగానే చదువులేని విద్యార్థులు చదువుకునే వాళ్ళకి చదువు చెప్పించడం, లేదా చిన్న వ్యాపారాలు తీసుకునే వాళ్ళకి వ్యాపారాలు తీసుకోవటం, వాళ్ళకి ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేయటం ప్రభుత్వం సహకారంతో, అదేవిధంగా ఏదైనా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకుని ఈ P4లోకి తీసుకొచ్చి ఒకే గొడుగు కింద వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేసే విధంగా రూపకల్పన చేసిందే ఈ P4 కార్యక్రమం చెప్పచ్చు. మరీ ముఖ్యంగా పేదవాళ్ళని ధనికులుగా మార్చడం అనేది ఈ కార్యక్రమం యొక్క లక్షణంగా తెలియపరుస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం కూడా ఉవ్వెత్తున ఎక్కువ స్థాయిలో చేసి సమాజంలో డబ్బున్న కొంతమంది ప్రజలు పేదవాళ్ళని కొంతమందిని అడాప్ట్ చేసుకుని వాళ్ళ అవసరాలను తీర్చేది ఈ P4 కార్యక్రమం ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.